ఈ స్టార్ క్రికెటర్లు ఎన్నో సాధించినా ఇదొక్కటి మిస్ అయ్యారు. క్రికెట్లో రికార్డులు సాధించడం, బద్దలవ్వడం సాధారణ విషయం. ఇలా రికార్డులు సృష్టించిన వారిని లెజెండ్స్ అంటూ ఉంటారు. ఎన్నో ఘనతలు అందుకున్న ఈ లెజెండ్స్ కొన్ని రికార్డులు మిస్ అయ్యారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ రికీ పాంటింగ్ కెప్టెన్ గా మన దేశానికి వచ్చి ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. మరొక్క అవుట్ చేసి ఉంటే దక్షిణాఫ్రికా కీపర్ బ్యాటర్ మార్క్ బౌచర్ 1000 మందిని అవుట్ చేసిన ఘనత సాధించేవారు. టెస్ట్ కెరియర్ లో 3 ట్రిపుల్ సెంచరీలు చేసే అవకాశాన్ని 7 పరుగుల తేడాతో పోగొట్టుకున్నాడు భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఒక ఇన్నింగ్స్ లో 380 పరుగులు చేసి 400 పరుగుల భారీ స్కోరుకు 20 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. టెస్ట్ మ్యాచ్ లో 20 వికెట్లు తీసిన రికార్డుకు 1 వికెట్ దూరంలో నిలిచిపోయాడు ఇంగ్లాండ్ కి చెందిన జిమ్ లేకర్. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉపఖండం వెలుపల ఒక్క సెంచరీ కూడా లేదు. బ్రాడ్మన్ అత్యధికంగా 12 డబుల్ సెంచరీలు చేశాడు. ఆ రికార్డును సమం చేయడానికి 1 అడుగు దూరంలో నిలిచిపోయాడు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర. వన్డేల చరిత్రలో తొలి డబుల్ సెంచరీ ఘనత పాకిస్తాన్ కి చెందిన సయీద్ అన్వర్ కి దక్కాల్సింది. ఓ మ్యాచ్ లో 194 పరుగులకి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆ రికార్డును సచిన్ సాధించాడు. దివంగత షేన్ వాన్ కెరియర్ లో సెంచరీ చేసే అవకాశం ఓసారి వచ్చింది, కానీ దురదృష్టవశాత్తు 99 దగ్గర అవుట్ అయిపోయాడు. దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ జాక్విస్ కలిస్ కెరియర్ లో ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవలేకపోయాడు. దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్మన్ సగటు 100 అవ్వడానికి కేవలం 4 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.